ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనకు ఒక పార్సల్ అయితే వచ్చింది. అది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఏదైతే మన మోటో వ్లాగింగ్ కి మెయిన్ గా యూజ్ అయ్యే కాంపోనెంట్స్. ఇప్పుడైతే మనం చూసుకుంటే నేను రికార్డ్ చేసేదంతా Insta360 ఏస్ ప్రోలో అయితే రికార్డ్ చేస్తాను. యాక్చువల్గా ఇది కొంచెం డ్యామేజ్ అయితే అయింది డిస్ప్లే, కానీ వర్క్ అయితే ఫుల్ కండిషన్లో మంచిగా వర్క్ అవుతుంది. దీనికి ఇప్పటి వరకు నేనైతే వీడియోస్ అన్ని చేసేటవన్నీ డబ్బింగ్ అయితే చెప్పుకున్నాను. ఎలాంటి మైక్ యూస్ చేయలేదు, ఏం చేయలేదు. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి మైక్ తెచ్చుకుందామని చెప్పి నేను ఇప్పటివరకు అయితే వెయిట్ చేశాను. యాక్చువల్గా ఇంతవరకు ఎందుకురా వెయిట్ చేసావు, కొంచెం ఏదైనా లో కాస్ట్లోనే తీసుకోవచ్చు కదా అంటేనా, యాక్చువల్గా ఇప్పుడు దానికి కారణం నేను ఆన్సర్ అయితే ఇస్తాను. యాక్చువల్గా Insta360 ఏస్ ప్రో కానీ ఇన్స్టాకి కానీ మైక్ అడాప్టర్ అయితే ఒకటి వస్తుందండి. ఇది ఛార్జింగ్ పోర్టు, అలాగే SD కార్డ్ స్లాట్ ఉంటుంది. ఇక్కడ మైక్రో అడాప్టర్ అయితే వస్తుంది. మైక్ అడాప్టర్ అది కొంచెం కాస్ట్ అయ్యి నేను ఇప్పటివరకు అయితే ఆగినాను. ఇప్పుడైతే మనకి అదైతే వచ్చేసింది. ఓపెన్ చేసి చూస్తే మనకైతే నేను ఆర్డర్ పెట్టుకునేది ఒక సిలికాన్ కేసు, ఒక మైక్ అడాప్టర్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా. దాంతోపాటు బెస్ట్ క్వాలిటీ కోసం బోయా M1 మైక్ అయితే పెట్టుకున్నాను. ఈ 3 ఆర్డర్ అయితే వచ్చేసాయి నాకు ఈరోజు. నేనైతే ఇప్పుడు నీట్గా దీన్ని అటాచ్ చేసేసి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, మంచిగా వర్క్ అవుతుందా లేదైతే చూపించేస్తాను. ఇప్పుడు మనం సిలికాన్ కేసు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేద్దాము. సిలికాన్ కేసు ఏం లేదు, కొంచెం ఇప్పుడు పడింది కదా అని కొంచెం ప్రొటెక్షన్ కోసం అయితే ప్రొటెక్టివ్ కేసు అయితే తీసుకున్నా. జస్ట్ సింపుల్గా దీన్ని ఇలాగా అలా పెట్టేసుకోవడం. లెన్స్ క్యాప్ అయితే ఇచ్చారు. ఇది సింపుల్గా ఇలా ఉంటుంది. డిస్ప్లేకి అయితే కవర్ అయితే రాదు. ఇలాగైతే జస్ట్ ఇట్లా పడినా కూడా సైడ్కి కానీ బంప్స్ కానీ ఏవి రాకుండా ఇదైతే నీట్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇది సిలికాన్ కేసుతో అయితే వచ్చింది. దీంతో పాటు మనకైతే ఏ ఓపెనింగ్స్ అయితే లేవు. ఛార్జింగ్ పోర్ట్కి కానీ బ్యాటరీ ఓపెనింగ్ కానీ బటన్స్ అయితే ఇచ్చారు. బటన్స్ మార్కింగ్ అయితే అంతే. ఇది ఇప్పుడైతే నేను మైక్ అడాప్టర్ అయితే చూపించేస్తాను నీట్గా. మైక్ అడాప్టర్ ఇది ఒక్కటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. అరౌండ్ 1500-1600 వరకు వచ్చింది. ఇది సింపుల్గా ఇలాగైతే బాక్స్ వచ్చేస్తుంది. మాన్యువల్స్ అవన్నీ ఇచ్చేస్తారు. అవన్నీ మనకు అవసరం లేదనుకోండి, మనకు తెలుసు కాబట్టి. ఓపెన్ చేస్తా అంటే మనకు మైక్ అడాప్టర్ అయితే ఇలా ఉంటుంది. ఇంత చిన్న ప్రోడక్ట్ 1600 కాస్ట్, కానీ ఇది వర్త్ ఎందుకంటే మైక్ అన్ని దీనితోనే వర్క్ అయ్యేది కాబట్టి. నీట్గా దీన్ని లైట్గా పుల్ చేసి కిందకి వచ్చేస్తుంది. అలాగే కొంచెం అలాగా పుల్ చేసి లాగామంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నీట్గా స్లాట్లో పెట్టి పుష్ చేసేసామంటే అయిపోయింది. లాక్ అయితే అయిపోయింది. ఇది బయటకి అయితే రాదు. ఇప్పుడు నేను బోయా M1 మైక్ అయితే చూపించేస్తాను. ఇది బోయా M1 మైక్. మ్యాక్సిమం మోటో వ్లాగింగ్స్ కానీ వ్లాగర్స్ కానీ ఎక్కువ మంది ఫస్ట్ వైర్డ్ కావాలంటే ఇవే యూస్ చేస్తారు. తర్వాత బ్లూటూత్ ఇవన్నీ వాడతారు. దీనిలో కూడా సేమ్ మాన్యువల్స్ ఇవి వచ్చేస్తారు. మనకైతే చూసుకుంటే ఇది మన ప్రోడక్ట్. మనకి వైర్ లెంత్ అయితే చాలానే ఇచ్చారు. 3 మీటర్స్ పైన ఉన్నట్టుంది. ఇదంతా 3 మీటర్స్ వరకు ఉంటుంది. తర్వాత ఇది కన్వర్టర్. ఇది కెమెరా కంటే కెమెరాకి, లేదంటే స్మార్ట్ మొబైల్స్ కావాలంటే స్మార్ట్ మొబైల్స్కి దాని తగ్గట్టుగా స్విచ్ చేసుకోవచ్చు. కెమెరా అయితే కెమెరాకి అటాచ్ అయిపోతుంది. స్మార్ట్ మొబైల్స్ కావాలంటే స్మార్ట్ మొబైల్స్ తగ్గట్టుగా మైక్ అయితే కన్వర్ట్ అవుతుంది. దీనికైతే మనకి స్పెషల్గా ఏమీ లేదు. ఒక క్లిప్, అలాగే మనకి బుష్ అయితే ఇచ్చారు. దీన్ని ఏమంటారో తెలియదు, మనకి స్పాయిలర్ అని అంటారు దీన్ని. ఇదైతే ఇచ్చేసి అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆన్ చేసి నీట్ క్లియర్గా అయితే ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి నేనైతే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టి అయితే మీకు చూపించేస్తాను. నేను ఈ ఛార్జింగ్తో అయితే మీరు ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇక్కడ నీట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఏది ఇండికేషన్ ఇది బ్లూ ఉందంటే ఆన్లో ఉన్నట్టు, రెడ్ ఉంటే ఛార్జింగ్ అవుతున్నట్టు. చూస్తున్నట్టే ఇక్కడ ఛార్జింగ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. ఒకసారి ఆఫ్ చేసి అయితే చూపిస్తాను మీకు. రెడ్ మార్క్ పడుతుందా, ఇండికేషన్ రెడ్ మార్క్ అంటే ఛార్జింగ్ అవుతుంది. మైక్ అడాప్టర్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి మైక్ పనిచేస్తుందా లేదా అని చెప్పేది క్లియర్గా తెలుస్తుంది. ఆన్ చేసేసాను. ఎప్పుడైతే దీన్ని అటాచ్ చేశాను, దీనిలో ఆప్షన్ కూడా చూద్దాం. కెమెరాకి ఎలా వర్క్ చేస్తుంది, స్మార్ట్ ఫోన్కి ఎలా వర్క్ చేస్తుంది దీనిలో అన్నట్టుగా. ఇప్పుడైతే మీరు క్లియర్గా చూసుకుంటే ఇక ఏ ఇండికేషన్ రావట్లేదు. గ్రీన్గా ఏదైనా వాల్యూమ్గా ఏదైతే రాలేదు. ఇప్పుడైతే నేను మైక్ అయితే అడాప్టర్కి అటాచ్ చేసేసాను. చూసుకున్నట్టయితే మీకు పైన ఇండికేషన్ లెవెల్ అయితే వస్తూ ఉంటుంది.
హలో 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 చూసారా, మీ ఇండికేషన్ అయితే మీకు దాని తగ్గట్టుగా మీకు మారుతూ ఉంటుంది. అదే నేను ఇక్కడ ఇప్పుడు కెమెరాలో ఉంది ఆప్షన్, అయితే కెమెరాలో ఉంది. నేను మైక్రోఫోన్కి ఇప్పుడు స్విచబుల్ చేస్తే స్మార్ట్ ఫోన్కి చూస్తే ఇండికేషన్ అయితే వెళ్ళిపోయింది, కానీ మైక్రోఫోన్ అయితే ఉంది, మైక్రోఫోన్ సింబల్ అయితే ఉంది, రికార్డ్ అయితే అవుతుంది. కానీ మా కెమెరా క్వాలిటీగా వేరే, మా సెల్ ఫోన్ క్వాలిటీ వేరే అన్నట్టుగా ఉంటుంది డిఫరెన్స్. ఇది ప్రస్తుతానికి వీడియో అయితే. నేనైతే నెక్స్ట్ వీడియోలో దీని టెస్టింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు కిందకి అయితే వెళ్ళిపోయి హెల్మెట్ అంతా వేర్ చేసేసుకుని హెల్మెట్లు సెటప్ చేసుకునేసి దీన్ని నీట్గా మనకి రోడ్ పైన ఎలా వాయిస్ వస్తుంది, మాట్లాడినప్పుడు ఎలా వస్తుంది, హై స్పీడ్లో విండ్ నాయిస్ ఎలా వస్తుంది, రిడక్షన్ ఏమైనా చేస్తుందా లేదా అనేది అయితే చూసుకుందాం. ఎంత చేసినా కూడా కొంచెం క్వాలిటీ మంచిగా కావాలంటే కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. అంతే గైస్, ఇప్పుడైతే నేను రైడింగ్ చేసి అయితే చూపిస్తాను. కమాన్. ఇప్పుడైతే నేను రోడ్ పైకి వచ్చేసాను. ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు విండ్ నాయిస్తో పాటు మైక్ అయితే మైక్లో క్లియర్గా వినిపిస్తుందా లేదా, రిడక్షన్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏది అంటే వైజర్ కూడా నేను డౌన్ చేయకోకుండానే నేను నడుపుతున్నాను ప్రజెంట్. ఇప్పుడు మీరు కొంచెం స్పీడ్ వెళ్ళేటప్పుడు వైజర్ క్లోజ్ చేయకుండా ఉంటే వాయిస్ ఎలా వస్తుంది, క్లోజ్ చేస్తే వాయిస్ ఎలా వస్తుంది అని క్లియర్గా తెలుస్తుంది. వాయిస్ అనేది కూడా మనం హై స్పీడ్లో కూడా ఎలాగ వస్తుంది, క్లియర్గా వస్తుందా, బైక్ నాయిస్ ఎక్కువ వస్తుందా అనేది క్లియర్గా తెలుస్తుంది మనకు కూడా. చూసుకున్నట్టయితే నేనైతే వైజర్ అయితే డౌన్ చేయలేదు, వైజర్ డౌన్ చేయకుండానే నేనైతే మాట్లాడుతున్నాను. క్లియర్గా చూసుకుంటే వైజర్ క్లోజ్ చేసేసి మాట్లాడతా. ఇప్పుడైతే నేను వైజర్ అయితే క్లోజ్ చేశాను, మీకైతే ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంటుంది. అంటే వైజర్ లిఫ్ట్ చేసినప్పుడు ఎలాగ వచ్చింది సౌండ్, వైజర్ అయితే క్లోజ్ చేసినప్పుడు ఎలా అయితే వచ్చింది సౌండ్ అని చెప్పి బాగుంటారు. అలాగే ఈ వీడియో తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనకు ఒక పార్సల్ అయితే వచ్చింది. అది ఏదో కూడా మీకు ఇప్పుడైతే రివీల్ చేయను, మీరు ఒకసారి గెస్ చేయండి. అదొక చాలా పెద్ద యూట్యూబ్ ఛానలే, నాకు తెలిసినంత వరకు అది పెద్ద యూట్యూబ్ ఛానలే. అక్కడ నుంచి అయితే మనకు పార్సల్ వచ్చింది. బ్రదర్కు చాలా వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ద పార్సల్. ఆ పార్సల్లో ఏముంది, మనకి ఏం వచ్చింది, మనం ఏం తీసుకున్నాం ఆ యూట్యూబర్ నుంచి అనేది అయితే సస్పెన్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూస్తారు. ఈ వీడియోలో ఇంతే ఉంటుంది, ఇవన్నీ బాక్సింగ్ అన్బాక్సింగ్.